ఉన్నాడు. కాబట్టి ఆయన ఆది కాండంలో కూడా వ్రాయబడతా వచ్చింది, ఆది యందు దేవుడు ఏం చేసినాడంటే భూమిని ఆకాశాన్ని సృజించినాడు. కాబట్టి ఈ భూమి ఆకాశము లేనటువంటి సమయంలో, దానికంటే లేని ముందుగా కూడా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన దేవుడుగా పిలువబడుతున్నాడు. ఆది యందు దేవుడు, ఆయన ఆది యందు దేవుడు. కాబట్టి అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. తర్వాత ఆ దేవుడే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే ఆధారం. ఈ భూమి, ఆకాశము, నీళ్ళు, తర్వాత ఈ చెట్లు, జలరాశులు, సముద్రము, నక్షత్రము, సూర్యుడు, చంద్రుడు, మానవుడు, జంతువులు, వీటన్నిటికీ ఆధారభూతుడు ఆయనే ఆధారం. కాబట్టి మనం ప్రూఫ్స్ అడుగుతాం కదా, ఆధారాలు అడుగుతారు. నీవు ఎవరి కుమార్తెవు లేకపోతే ఎవరి కుమారుడవు అడిగితే పలానా కుమారుణ్ణి కుమార్తె అంటాం కదా, చెప్తాం. మన ప్రూఫ్స్ అడుగుతారు. ప్రూఫ్స్ అడిగినప్పుడు ఏం చెప్తాం? మనది ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఏం చెప్తాం? ఆ సర్టిఫికేట్ చూపిస్తాం. ఇగో మా డాడీ పేరు ఇది, మా మమ్మీ పేరు ఇది, నేను వాళ్ళ కుమార్తెనే, వాళ్ళ కుమారుడనే అని ప్రూఫ్స్ చూపిస్తాం. కాబట్టి ఇప్పుడు నీవు, నేను, ఈ భూమి, ఆకాశము, నక్షత్రము, సూర్యచంద్రులు, జంతువులు, పక్షులు, తర్వాత నీళ్ళలో ఉండే జంతువులు, వీటన్నిటికి ఆధారం ఎవరు? దేవుడే. బైబిల్ దేవుడు, ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే దీనికి కారణం. కాబట్టి ఈ ఆది యందు ఉన్న దేవుణ్ణి, అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి దేవుణ్ణి, సమస్తమునకు ఆధారభూతుడగు దేవుణ్ణి నీవు ఆరాధించడానికి వచ్చినావు. ఈ దినం ఆయనను ఘనపరచడానికి వచ్చినాం, ఆయనను కీర్తించడానికి వచ్చినాం, ఆయనను కొనియాడడానికి వచ్చినాం. ఎక్కడ ఆయనను కీర్తిస్తున్నామంటే సమాజంలో, దేవుని మందిరములో, విశ్వాసులతో కలిసి, విశ్వాసుల మధ్య